అత్యంత దారుణమైన విషాదం. ఈ విషాదంలోనే మహిళలు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలు పూర్తిగా చెప్తారు. సంచలన విషయాలు ఉన్నాయన్నమాట. ఈ సంచలన విషయాల్లోనే నిజంగా మహిళలు ఏ విధంగా తమ ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలు మీరు వింటుంటూ ఉంటే మీకే భయం వేస్తుందన్నమాట. అంత దారుణమైన విషయాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి వివరించబోతాను. దాన్ని వివరిస్తూ కూడా మీకు కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్తారు. సో అది ఎక్కడ జరిగిందనే విషయాలు పూర్తిగా చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే రీసెంట్లీ కాదు, ఒక వారం రోజుల క్రితం ఒక మహిళని గొంతు కోసి అత్యంత దారుణంగా అయితే నడి రోడ్డు మీద చంపేశాడు ఒక వ్యక్తి. అది రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను అది బాగా చర్చనీయాంశమైంది. దాని గురించి ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి ఛానల్లో కూడా వచ్చిందన్నమాట. అంత దారుణంగా చంపేయడం ఏంటి అని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు ఆ ఏదైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ గురించి ఒక కొత్త కోణం కూడా బయటపడుతుంది. ఆ కొత్త కోణం అంతా కూడా ఇప్పుడు మహిళలందరూ కూడా ఎలర్ట్ చేసే ఒక కొత్త కోణం మాట. అది ఏంటనేది మీకు ట్విస్ట్ ఏంటనేది ముందుగా చెప్తాను. ఏదైతే మన హైదరాబాద్ ఉందో, హైదరాబాద్లోని ఒక మహిళ ఉద్యోగం చేసుకుంటాం అనమాట. ఆ ఉద్యోగం చేసుకున్న క్రమంలోని ఒక వ్యక్తి, అంటే అపరిచిత వ్యక్తి అనుకోరు కదా, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్గా అయినట్టుంది. ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మహిళది ఆ హైదరాబాద్ కాదు, తెలంగాణలోని వేరే జిల్లా. ఆ జిల్లా నుంచి ఆవిడ హైదరాబాదు ఉద్యోగ రీత్యా అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిందంటే ఈ వ్యక్తి అయితే పరిచయం అయ్యాడు. ఈ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ మహిళ కనుక్కోలేకపోయింది అన్నమాట. ఆ మహిళ కనుక్కోపోవడం వల్లే ఈరోజు ఆ మహిళ చనిపోయింది. నిజంగా ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు బయటపడ్డది. అందరూ కూడా నోరెల పెడతా ఉన్నారన్నమాట. ఈ మహిళలు ఏ విధంగా ఇటువంటి అపరిచిత వ్యక్తుల్ని నమ్మేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్లో ఎప్పుడైతే వీళ్ళిద్దరికి స్నేహం మొదలైందో, వీళ్ళిద్దరూ కూడా వాట్సాప్లో చాటింగు, అదేవిధంగా ఫోన్లో సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇటువంటి క్రమంలోని తనకి హైదరాబాద్లోని ఉద్యోగం చేస్తున్న క్రమంలోని తనకి ఏదో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్నమాట. తన ఊరిలో వస్తే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఆవిడ. ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి సమయంలోని అటువైపు నుంచి ఎవరైతే హైదరాబాద్లో పరిచయం అయ్యాడో ఆ వ్యక్తి ఈవిడికి ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడుతూ ఉన్నాడు అనమాట. అటువంటి క్రమంలో ఆ అమ్మాయి ససేమేర మా తల్లిదండ్రులు ఎవరైతే చూసారో వాళ్ళే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పింది. సో ఎప్పుడైతే ఇలా చెప్పిందో ఇతను ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. ఏదో విధంగా ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చేటప్పటికి ఆ హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి వచ్చి కరెక్ట్గా అదును చూసి నడు రోడ్డు మీద గొంతు కోసి చంపేశాడనమాట. చంపేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో నడి రోడ్డు మీద, అంటే పట్ట పగలు స్థానికులందరూ కూడా అతను పట్టుకొని చెట్టుకి కట్టి చితకబాదేశారు. సో ఎప్పుడైతే స్థానికులు కొద్దిగా ఎక్కువ కొట్టారో అతను కూడా వేరే హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు అనమాట. సో ఇక్కడ కొత్త కోణం అని చెప్పారు కదా, కొత్త కోణం ఏంటంటే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో దాడి చేసిన వ్యక్తి, ఈ దాడి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇద్దరి మీద హత్యాయత్నం చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఏ విధంగా అంటే అతను ఆల్రెడీ తన సొంత ఊరిలోనే ఒక వ్యాపారం చేస్తూ ఎవరైతే ఆ వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఉన్నాడో ఆ పార్ట్నర్షిప్కి ఇతనికి తేడా రావడంతో ఆ పార్ట్నర్షిప్ మీద ఏదైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ పోసి నిప్పంటించాడంట హత్య చేయడానికి. సో ఆ కేసులోనే అతన్నే, అదే కాకుండా వేరే కేసులో కూడా ఎవరినో కానీ చంపడానికి ప్రయత్నం చేశాడంట. 2 కేసుల్లో కూడా అతన్నే జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి రీసెంట్లీగా అతను బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చి హైదరాబాద్లోని ఎవరైతే ఈ అమ్మాయి ఉన్నదో ఈ అమ్మాయికి పరిచయం అనమాట. ఈ పరిచయం అయితే ఈ అమ్మాయి అతని బ్యాక్గ్రౌండ్ తెలియకుండా అతనితో ఫ్రెండ్షిప్ చేసింది, అతనితో మాట్లాడటం మొదలెట్టింది. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. నేను వీడియోలో ముందు చెప్పాను కదా, చాలామందిని మహిళలు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారని చెప్పాను కదా, దీని గురించి చెప్పారన్నమాట. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఇతనితో స్నేహం చేసింది. ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఇతను ఏం చేస్తున్నాడు, అంత ముందు ఉన్న అసలు ఏం పని చేసేవాడు విషయం ఏమి కూడా కనుక్కోకుండా అతనితో మాట్లాడడం, సెల్ ఫోన్లో సంభాషణ మొదలెట్టింది. అన్నీ ఫ్రీగా ఫ్రెండ్షిప్ అయిపోయారు అన్నమాట. సో అతను ఇతన్ని ప్రేమించడం మొదలెట్టాడు, పెళ్లి చేసుకుంటానికి దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిరాకరించిందో నన్ను రోడ్డు మీద గొంతు కోసి చంపేశాడు అన్నమాట. సో ఇదంతా కారణం ఏంటి మీరు తెలుసుకోలేకే కదా, మహిళలు తెలుసుకోలేకే కదా ఇదంతా కూడా. ఈ అమ్మాయి చనిపోవడానికి ప్రధానమైన కారణం. సో ఇప్పుడు ఇదంతా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. ఎప్పుడైతే ఈ అంతకుడి యొక్క కొత్త కోణం ఈ పోలీసులు బయట పెట్టారో మహిళలందరూ కూడాను భయపడతా ఉన్నారు. ఆ అమ్మాయి పాపం కనీసం
అతని గురించి తెలుసుకుని ఉంటే కనుక ఈరోజు తన ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఒక హంతకుడితోటి పరిచయం పెంచుకుంది, ఒక హంతకుడితోటి ఈ ప్రేమాయణం నడిపించిందేమో. అందుకే తన ప్రాణాలు పోయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. సో ఈ వీడియో నేను చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే, చాలామంది మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మేస్తూ ఉన్నారు, గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. చాలా చక్కగా మంచిగా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు మంచి వ్యక్తులు అనుకుంటా ఉన్నారు. అతని బ్యాక్గ్రౌండ్ కనుక్కోరు, అతను చాలా మంచోడు అనుకుంటారు. అతను అంతకుముందు ఎవరిని చేశారు, అతను అంతకుముందు ఏం చేశాడు, ఏదైనా దొంగతనాలు చేశాడా, లేదా దేంట్లో ఇరుక్కున్నాడా, లేదా జైలుకి వెళ్ళాడా, ఏదైనా మర్డర్ చేశాడనే విషయం ఏమి కనుక్కోవట్లా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే శ్రీకాకుళం వైజాగ్ ఈ ఏరియా ఉందో ఆ ఏరియాలోని ఒక పెద్దావిడ మాట, ఆవిడకి 50 సంవత్సరాలు. ఆ 50 సంవత్సరాలు ఆ పెద్దావిడ ఒక యువకుడిని ప్రేమించింది. సో ఆ యువకుడికి వయసు 25 సంవత్సరాలు అన్నమాట. ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న పెద్దావిడ యువకుడిని ప్రేమించచ్చా? ఆ యువకుడు ఏ విధంగా పెద్దావిడ దగ్గరికి వెళ్తాడు? ఏదో ఆశపడే కదా వెళ్తాడు. ఆ ఆశ ఏంటంటే బంగారం అన్నమాట. ఆవిడ దగ్గర విపరీతమైన బంగారం ఉంది. ఎప్పుడైతే ఆ యువకుడిని పిలిపించుకునేదో ఆ యువకుడు ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడు. కొన్నాళ్ళు నటించి ఒకేసారి అదును చూసి ఆవిడని చంపేశాడు. అక్కడ చంపేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. 2-3 రోజులు మహారాష్ట్ర, ఢిల్లీ అని తిరిగాడు. ఎలాగైనా కానీ పట్టుకొని తీసుకొచ్చి పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అయితే నిలబెట్టి అతనైతే కటకడాలు పంపించారు. కానీ పోయిన ప్రాణం వస్తుందా? రాదు కదా. నేను అదే చెప్తున్నా, మీరు గుడ్డిగా అపరిచిత వ్యక్తులు నమ్మొద్దు. చాలామంది వ్యామోహంతోనో లేకపోతే ఇంక వేరే విషయంలోనో చాలామంది అపరిచిత వ్యక్తులను నమ్ముతూ ఉన్నారు. ఇలా నమ్మడం వల్ల లాస్ట్కి మీ ప్రాణం పోతుందన్నమాట. రీసెంట్లీగా విశాఖపట్నంలోని ఇంకో కేసు అయింది. ఎవరైతే న్యావీ వ్యక్తి ఉన్నాడో ఆ న్యావీ వ్యక్తి తోటి వేరే ఒక మహిళ అయితే పరిచయం కాస్త అక్రమ సంబంధంగా పెరిగింది అన్నమాట. ఆల్రెడీ ఆ న్యావీ వ్యక్తికి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు. సో తన ప్లాట్లోనే ఆ మహిళని చంపేసి మొక్కలు చేసి ఎక్కడెక్కడో పడేసాడు. రీసెంట్లీగా జరిగింది ఆ విషయం, మీకు తెలిసేమో. సో ఇవన్నీ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తి యొక్క కదలికలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి అనే విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. అలా గమనించిన పక్షంలో ఇటువంటి దారుణాలు జరుగుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలోని 3 సంఘటనలో 3 మహిళలు కూడా చనిపోయారు అన్నమాట. చూశారు కదా, అది కూడా వాళ్ళ చేతిలోనే, ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళ చేతిలోనే చనిపోయారు. ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అపరిచిత వ్యక్తులు ఉన్నారో అపరిచిత వ్యక్తులతోటి ఎక్కువగా స్నేహం చేయొద్దు, ఎక్కువగా మూమెంట్ అవ్వద్దు. మీకేమైనా అవసరం ఉంటే కనుక ఆ అవసరం వరకే మాట్లాడండి, అవసరం తీర్చుకోండి. మీ అవసరం తీర్చుకున్న తర్వాత మీ పని మీరు చేసుకోండి. అవసరం తీర్చుకోవడం అంటే వాడుకొని వదిలేయడం కాదు. మీకేమైనా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేయమని అడగండి. వాళ్ళకి ఇష్టమైతే హెల్ప్ చేస్తారు, లేకపోతే లేదు. అక్కడి దాకా హెల్ప్ అయిపోయిన తర్వాత అక్కడి దాకా ఇంకా వదిలేయండి. వాళ్ళు మీకైనా హెల్ప్ పడితే కనుక ఆ హెల్ప్ మీరు చేసే పరిస్థితులు ఉంటే కనుక మీరు ఆ హెల్ప్ చేయండి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళతో మీరు బాగా దగ్గరైపోయి ట్రావెల్ చేస్తే ఇటువంటి దారుణాలే బయటపడతాయి అన్నమాట. మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది అంటూ ఉన్నారు, మీరు ఎప్పుడు చూస్తే కానీ ఇటువంటి వార్తలు చెబుతూ ఉన్నారు, మమ్మల్ని భయపెట్టేస్తూ ఉన్నారని. నేను చెప్పేదంతా కూడాను మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏ అయితే హత్యలు ఉన్నాయో దారుణంగా చంపేస్తున్నారండి, అయ్యే చెప్తున్నాను నేను. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్పడం తప్ప, మిమ్మల్ని జాగ్రత్తగా ఉన్నామని చెప్పడం తప్ప అనేది ఒకసారి చెప్పండి. మీరు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చూసిన ఇటువంటి మీరు వీడియోలు పెడతాను. ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సమాజంలో జరగకపోతే ఎందుకు చెప్తాను నేను? మీలో కూడా ఉండవచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్తా ఉన్నాను. రీసెంట్గా ఒక తల్లిని ఆవిడ కూతురును కూడా అత్యంత దారుణంగా కుటుంబ సభ్యులు వాళ్ళకి చుట్టాలని చంపేశారు ఆస్తి కోసం. అది చెప్పడం తప్ప, అది మీకు తెలియజేయడం తప్ప. అది మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కొత్త విషయాలు మీకు చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూసిన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరికి ఇటువంటి విషాదం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం ఎంతో అంత అయితే అలర్ట్ అవుతారు కదా, దాని గురించి చెప్తాను మాట నేను. అంతేగాని ఇంక వేరే విధమేం కాదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, ఓకే, వాళ్ళ ఇష్టం. అది నేను మాత్రం సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, నచ్చడం వల్ల మనమైతే బలవంతం చేయలేం కదా. దారుణాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా మిమ్మల్ని అలర్ట్ చేస్తాను, అవేర్నెస్ తీసుకొస్తాను అనమాట. కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు దాంట్లోని, ఎలా మనం ఈ ప్రమాదాల నుంచి బయటపడాలని చెప్పేసి అటువంటి విషయాలను కూడా మీకు చెప్తాను. దాని గురించి ఇటువంటి సంఘటనని కూడా ముందుకు తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో చూశారు కదా, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మంది భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటించి ఇటువంటి వ్యక్తుల నుంచి, అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండే విధంగా ఉండాలన్నమాట. అటువంటి అవగాహన వచ్చే ఒక కామెంట్ చేయండి.
చూశారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.